కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఆగస్టు 26వ తారీఖు నాడు చేవెళ్ళ కేంద్రంగా చేవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పేసి ఎవరినో కాదు మల్లికార్జున ఖర్గేని తీసుకొని వచ్చిండ్రు. ఏఐసిసి ప్రెసిడెంట్ ఆయన. ఈ దేశంలో మేము ఏఐసిసిని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేము ఏఐసిసి ప్రెసిడెంట్గా చేసిన చూడండి అని చూపించుకోనికే మల్లికార్జున ఖర్గే ఏం చేసిండ్రో ఆ మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా చేవెళ్ళ డిక్లరేషన్ చేసిండ్రు. నిజంగా ఈ దేశంలో పూనా ఒడంబడిక లాంటి 1932లో ఏ విధంగా అయితే ఎస్సీల మీద బహుజనుల మీద ద్రోహం జరిగిందో అలాంటి ద్రోహమే ఆగస్టు 26 నాడు 2023లో చేవెళ్ళ వేదికగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ద్రోహం చేసిండ్రు. అయ్యా మీరు ఆ రోజు ఎస్సీలకు ఏమని చెప్పిండ్రండి? మీరు 12 అంశాలతోని ఒక చేవెళ్ళ డిక్లరేషన్ పెట్టిండ్రు. ఎస్సీలకు 12 లక్షల ఆర్థిక భరోసా, ఒక్క పైసా రాలేదు ఇంతవరకు. కేసీఆర్ గారు దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తామంటే మీరు 12 లక్షల రూపాయలు ప్రామిస్ చేసిండ్రు. ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్లో సంక్షేమ భవన్లో అధికారులందరూ కూడా ఈగలు చూపుతా ఉన్నారు, వాళ్ళ చేతికి పని లేదు. ఒక్క పైసా కూడా మీరు ఇంతవరకు ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వలేదు. పరిశ్రమల విభాగం ఎస్సీ ఎస్టీ కింద టీ ప్రైడ్ కింద ఎస్సీ ఎస్టీలకు రాయితీలు ఇచ్చి వాహనాలు ఇస్తే వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ కూడా ఒక్క పైసా పోలేదు. పోయింటే ఒక లెక్కలు ముందర పెట్టండి. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎంతమంది ఎస్సీలకు ఇప్పటి వరకు కూడా మీరు రుణాలు ఇచ్చిండ్రు? ఒక్క ఎస్సీ కన్నా ఇచ్చిండ్రు చూపియండి. రాజీవ్ యువ వికాసం అని చెప్పి అప్లికేషన్లు తీసుకొని అవన్నీ చెత్తబుట్టలో పడేసిండ్రు. ఇది మీరు చేవెళ్ళ సాక్షిగా ఎస్సీలకు చేసిన ద్రోహం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎంతమంది ఎస్సీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిండ్రు? ఒక్కసారి మీరు ఆ వివరాలన్నీ తీసుకొని రావాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్ పనుల్లో 18%, 12% కేటాయిస్తున్నారు. ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%. నేను వరంగల్ వేదికగా చెప్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడికి కూతవేటు దూరంలో ఉన్నది. నేను వరంగల్ వేదికగా చెప్తున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది మంది ఎస్సీలు కాంట్రాక్టర్లు అయినరు. నేను సజీవ సాక్ష్యాలు ఎన్నో చూపిస్తాను. మీరు ఈ గురుకుల పాఠశాలకు తీసుకుపోండి, ప్రభుత్వ పాఠశాలకు తీసుకుపోండి. అదేవిధంగా చాలా చోట్ల కూడా ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా వేలాది మంది కాంట్రాక్టర్లు అయినరు. మీరు ఒక్కరిని కూడా చేయకపోగా పైనుంచి ఎస్సీల నోట్ల మన్ను కొట్టిండ్రు, ఎస్టీల నోట్ల మన్ను కొట్టిండ్రు, బీసీల నోట్ల అన్నుగొట్టిండ్రు. ఇది వాస్తవం. మీరు ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోలో ఈ రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని గురుకుల పాఠశాలలు, వీటన్నిట్లలో కూడా టెండర్లన్నీ కూడా బడా బాబులకే చెందాలని చెప్పి జీవో తీసుకొచ్చిండ్రు. మరి మీరు చేవెళ్ళనేమో 18% ఎస్సీల కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. మీరు ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చూపించండి రేవంత్ రెడ్డి గారు, ఎస్సీ ఎస్టీలకు కాంట్రాక్ట్లు వాళ్ళ హక్కు ప్రకారం ఇచ్చినట్టుగా. మీరే అన్నారుగా చేవెళ్ళ డిక్లరేషన్లో. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? రేపు ఈరోజే అనుకుంటా, 6వ తారీఖు కదా, ఈరోజే మీరు శిల్పకళా వేదికలో ఎస్సీ ఎంప్లాయీస్ అందరు కలిసి మీకు సన్మానం చేస్తున్నారు. ఈరోజు ఎస్సీ ఎంప్లాయీలు అందరు కలిసి మీకు సన్మానం చేస్తున్నారు. మీరు ఆ ఎంప్లాయీల సాక్షిగా ఈరోజు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ప్రోగ్రాంకు పోతున్నారు కదా, ఈరోజు చెప్పాలి ఏమని? నేను ఎస్సీలకు ఇంతమందికి కాంట్రాక్ట్లు ఇచ్చిన, ఎస్టీలకు ఇంతమందికి ఇచ్చిన ప్రభుత్వ రంగంలో అని చెప్పి ఇవ్వండి. కొడంగల్ నారాయణపేట టెండర్లేమో మీరు ఎవరికి ఇచ్చిండ్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండ్రు. మీరు మీ సమ్మక్క సారక్క దేవతల టెంపుల్ ఏవైతే టెండర్స్ ఉన్నాయో ఆ టెండర్లేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు. మీ ఫ్యూచర్ సిటీ రోడ్డు 4000 కోట్లతో వేసిన వేస్తున్న రోడ్డు ఏదైతుందో మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ అయిన సీఎం రమేష్కి ఇచ్చిండ్రు. ఎక్కడుందండి మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినట్టు? ఇవాళ సాయంత్రం మీరు 6 గంటలకు చెప్పాలి శిల్పకళా వేదికలో.
రేవంత్ రెడ్డి గారు ఎస్సీలకు 18% ఇస్తున్నారు, ఎస్టీలకు 12% ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఇచ్చిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు, వాళ్ళందరినీ ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో చూపించండి. అదేవిధంగా ఎస్టీ గ్రామ పంచాయతీలకు ఏడాది 25 లక్షల ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. 25 పైసలు కూడా మీరు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపుగా 1500 కోట్ల నిధులు రుణాలుగా ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తున్నారు. హైదరాబాదు చుట్టూ ఎస్సీలకు ఉన్న అసైన్డ్ భూములు మీ బ్రదర్స్ అందరూ కలిసి వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళందరితో అగ్రిమెంట్ చేసుకొని ఆ భూములు మరి కబ్జా చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. వాటి మీద అడిగే నాదుడు లేడు. మేము నిన్న పోయినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మీరు ప్రజాపాలన అంటున్నారు కదా, మానుకోటలో మీరు చేస్తున్న ఈ క్రషర్ల దందా అంతా కూడా ఎస్సీల అసైన్డ్ భూములను వాళ్ళ నుంచి వాళ్ళకు ఒక్క పైసా కూడా మీరు ఇస్తలేరు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇవాళ మీరు మానుకోటకు వచ్చి మేము ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఇంకా అదేవిధంగా చేవెళ్ళ డిక్లరేషన్లో మీరేం చెప్పిండ్రు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ చేస్తే ₹1,00,000, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఒక్క విద్యార్థి కూడా ఒక్క పైస ఇవ్వలే. ఇచ్చుంటే డేటా ముందర పెట్టండి. 125 మంది పేద విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పటి వరకు చచ్చిపోయినారు. 125 మంది. వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులే. పక్కనే ఉండే వంగరలో చనిపోయింది ఒక అమ్మాయి శ్రీవాణి అని, ఇంకొక శ్రీలేఖ, ఇంకొక అమ్మాయి పర్కాలలో ఏకు శ్రీవాణి అనే అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. మీ నిర్వాకానికి 125 మంది బిడ్డలు బలైపోయినారు.